స్టూడెంట్స్, మనకి ఫస్ట్ యూనిట్లో రాజ్యాంగ వర్గమూలాల గురించి తెలుసుకున్నాము. తర్వాత మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఉంటుంది. అదేంటంటే మాంటెస్క్యూ ప్రతిపాదించినటువంటి అధికార పృథక్కరణ సిద్ధాంతం. అంటే మాంటెస్క్యూ అనేటువంటి ఒక రాజనీతి పండితులు అధికార పృథక్కరణ సిద్ధాంతం చెప్పారు. దీన్ని ఏంటి అంటే ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి దేశ క్వశ్చన్గా మనకు వస్తూ ఉంటుంది. అయితే ఈ అధికార పృథక్కరణ సిద్ధాంతం అనేది ఏమిటి అనేది చెప్పుకోవడానికి మనం ముందు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో 3 శాఖలు ఉన్నాయి అనేది మనం చెప్తున్నాం. అంటే ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం 3 అంగాలుగా 3 శాఖలుగా మనకి ముందనేది చెప్తాం. అదేమిటి అంటే, ఒకటి శాసన నిర్మాణ శాఖ, శాసన నిర్మాణ శాఖ. రెండోది ఏమిటి అంటే కార్య నిర్వాహక శాఖ. మూడోది న్యాయ శాఖ. ఇలాగా మనం 3 శాఖలుగా ప్రభుత్వ అంగాలు ఉన్నాయి అనేది మనం చెప్తున్నాం. అయితే ఇందులో శాసనసభ లేదా శాసన నిర్మాణ శాఖ చట్టాన్ని నిర్మిస్తుంది అని, కార్యనిర్వాహక శాఖ ఈ శాసనసభ చేసినటువంటి చట్టాన్ని అమలుపరుస్తుంది అని, అలాగే న్యాయశాఖ ఈ చట్టాన్ని తయారు చేయడంలో కానీ లేదా అమలుపరచడంలో కానీ ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తుంది. ఇలాగా 3 విధులు అనేవి నిర్వహించడం కోసం ప్రభుత్వంలో 3 శాఖలు అనేవి ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అయితే ఈ విధంగా ప్రభుత్వ శాఖల మధ్య అధికారులను జరగాలి అనేది ఈ అధికార పృథక్కరణ సిద్ధాంతం అనేది వచ్చిన తర్వాత మనకి కనిపిస్తుంది. అయితే అంతకుముందు ఈ అధికార పృథక్కరణ, అధికార విభజన అనేది జరగలేదా అనేటువంటి సందేహం కూడా మనకు ఉంటుంది. అయితే రాజరిక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఈ 3 అధికారాలు కూడా ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం అవ్వడం అనేది ఉండేది. ఆ తర్వాత కాలక్రమంలో ఇటువంటి సిద్ధాంతానికి ప్రాధాన్యత రావడము, అధికార విభజన జరగడం అనేది జరిగింది. అంచేత అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటిది ఎవరు అని చూసినట్లయితే ఫ్రెంచ్ దేశస్థుడైనటువంటి మాంటెస్క్యూ అనేటువంటి రాజనీతిజ్ఞుడు. ఈయన 1748లో ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథాన్ని రాసి అందులో మనకి అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని వివరించడం అనేది జరిగింది. అయితే అధికార పృథక్కరణ సిద్ధాంతం ప్రకారం ఏమిటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అక్కడ అధికార విభజన అనేది జరగాలి, ప్రభుత్వ 3 శాఖల మధ్య అధికార విభజన అనేది జరగాలి అని చెప్పినటువంటి సిద్ధాంతమే అధికార పృథక్కరణ సిద్ధాంతం అని చెప్తున్నారు. అయితే మనకి ఏమనిపిస్తుంది, 1748 సంవత్సరం వచ్చేంత వరకు ప్రభుత్వ శాఖల మధ్య అధికార విభజన గురించి ఎవరూ ప్రస్తావించలేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అయితే ప్రస్తావన జరిగింది, ప్రస్తావన చేశారు. ముఖ్యంగా మనం మాంటెస్క్యూ కంటే ముందే కొంతమంది రాజనీతిజ్ఞులు ఈ అధికార విభజన గురించి మాట్లాడిన సందర్భాలు మనకి కనిపిస్తాయి. అందులో మనం చూసినప్పుడు చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ దీనికి సంబంధించి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారంటే అధికార విభజన ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అరిస్టాటిల్ తన పాలిటిక్స్ గ్రంథంలో ఏమని చెప్పారు అంటే, వివేచన శాఖ, కార్యనిర్వాహక శాఖ అనేటువంటివి ఉండాలి అనేటువంటి 2 విభాగాలుగా అధికార విభజన జరగాలి అనేటువంటి విషయాన్ని అరిస్టాటిల్ ప్రస్తావించినట్లు మన పాలిటిక్స్ గ్రంథంలో కనిపిస్తుంది. ఆ తర్వాత అరిస్టాటిల్ తర్వాత అంటే గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ తర్వాత మనకి రోమన్ తత్వవేత్తలు కూడా ఈ విధంగా అధికార విభజన గురించి ప్రస్తావన చేసినట్లు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు అంటే పోలిబియస్ అనేటువంటి తత్వవేత్త. నిజానికి పోలిబియస్ గ్రీక్ పౌరుడే, కాకపోతే గ్రీకు నగరాజ్యం మాసిడోనియాకి రోమన్ సామ్రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధంలో కొంతమందిని బందీలుగా తీసుకెళ్ళిపోయారు. 17 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. అలా బందీలుగా వెళ్ళినటువంటి వాళ్ళలో ఈ గ్రీక్ పౌరుడు అయినటువంటి పోలిబియస్ కూడా ఉన్నారు. పోలిబియస్ రోమ్లో 17 సంవత్సరాలు ఉండడం, అక్కడ ఒక దౌత్యాధికారిగా తర్వాత పనిచేయడం అనేది జరిగింది. అంచేత రోమన్ అయినటువంటి అని చెప్పడం జరుగుతుంది. నిజానికి అతను గ్రీక్ పౌరుడే, కానీ పోలిబియస్ రోమన్ దేశానికి చెందినటువంటి వాడిగా తీసుకుని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో రోమన్ దేశస్తులైనటువంటి మనకి పోలిబియస్, అలాగే సిసిరో అనేటువంటి రాజనీతిజ్ఞులు కూడా ఈ అధికార విభజన గురించి వివరణ ఇచ్చారు. వాళ్ళు మిశ్రమ రాజ్యాంగాన్ని ప్రతిపాదించారు. అంటే మిశ్రమ రాజ్యాంగం అనేటువంటి తీసుకున్నప్పుడు రాజు అనేవాడు చట్టం చేస్తే దాన్ని మరొక వ్యవస్థ అమలుపరచడము, న్యాయం చేయడము అనేటువంటి విషయాన్ని వాళ్ళు వివరించడం చెప్పారు. ఆ విధంగా అరిస్టాటిల్ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో కూడా మనకి అధికార విభజన గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తుంది.
అయితే తర్వాత ఇంకా ఇది 3-4 శతాబ్దాలకు సంబంధించిన విషయం. ఆ తర్వాత ఇంకా 14వ శతాబ్దం వచ్చేంత వరకు కూడా ఇంకెవరు దీని గురించి ప్రస్తావన చేసినట్టు మనకి కనిపించదు. మళ్ళీ 14వ శతాబ్దంలో మరొక మార్సిగ్లియో పాదువా అనేటువంటి ఇటలీ నగరరాజ్యం, పాదువా అనేటువంటి ఇటలీ నగరరాజ్యానికి చెందినటువంటి మార్సిగ్లియో అనేటువంటి ఆయన మళ్ళీ అధికార విభజన గురించి ప్రస్తావన చేశారు. అధికారాలు విభజన జరగాలి, ఒకే చేతిలో ఉండిపోకూడదు, ఒక వ్యక్తి చేతిలోనే ఉండిపోతే కనుక నిరంకుశత్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినట్టు మనకి కనిపిస్తుంది 14వ శతాబ్దంలో. ఆ తర్వాత మళ్ళీ 16వ శతాబ్దంలో జీన్ బోడిన్ అనేటువంటి ఫ్రెంచ్ రాజనీతిజ్ఞుడు కూడా అధికార విభజన ఉండాలి అనేటువంటి ప్రస్తావన చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత జీన్ బోడిన్ తర్వాత మనం చెప్పుకోదగినటువంటి అదే 17వ శతాబ్దానికి చెందినటువంటి మాంటెస్క్యూ అనేటువంటి ఫ్రెంచ్ తత్వవేత్త ఈ సిద్ధాంతాన్ని చాలా డీటెయిల్డ్గా స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. అందుకని మాంటెస్క్యూ పేరు మీద ఈ సిద్ధాంతానికి పేరు రావడం అనేది జరిగింది. అయితే ఈ సిద్ధాంతం మాంటెస్క్యూతో గుర్తింపు పొందడం జరగడానికి కారణం ఏమిటి అనేది మనం చూసినట్ల మాంటెస్క్యూ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి మూలమైన విషయం ఏమిటి చూసినట్లయితే మాంటెస్క్యూ ఫ్రెంచ్ తత్వవేత్త. ఈయన 14వ లూయి ఫ్రాన్స్ని పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు. అయితే ఆ తర్వాత ఏంటి అంటే ఫ్రాన్స్ నుంచి ఆయన కొంతకాలం ఇంగ్లాండ్ వెళ్ళడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ వెళ్ళి ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉండి తిరిగి మళ్ళీ ఫ్రాన్స్కి రావడం అనేది జరిగింది. అలా ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్లో తను ఉన్నప్పుడు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఉండడాన్ని, తర్వాత మరి ఫ్రాన్స్లో 14వ లూయి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకపోవడాన్ని గమనించారు మాంటెస్క్యూ. గమనించి ఏమనుకున్నారు, ఇంగ్లాండ్లో ప్రజలు ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు, ఫ్రాన్స్లో ప్రజలకు అటువంటి స్వేచ్ఛ లేదు, దీనికి కారణం ఏమిటి అనేటటువంటి ఆలోచన చేస్తే ఆయనకు అనిపించిన విషయం ఏమిటి అంటే ఇంగ్లాండ్లో అధికార విభజన అనేది ఉంది, అదే ప్రజల యొక్క స్వేచ్ఛకి ప్రధాన కారణము అని భావించి ఆయన ఏం చేశారంటే ఫ్రాన్స్లో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయన ఈ స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి గ్రంథాన్ని రాసి అందులో అధికార విభజన జరగాలి అని అధికార ప్రదర్శన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఆ విధంగా మాంటెస్క్యూ అధికార ప్రదర్శన సిద్ధాంతం ప్రతిపాదించడానికి బ్రిటన్లో ఆయన కొంతకాలం ఉండి అక్కడ పాలనా వ్యవస్థలో ప్రజలకు స్వేచ్ఛ ఉండడాన్ని గమనించి ఈ సిద్ధాంతాన్ని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది తెలుసుకోవాల్సింది. మొట్టమొదటి ఏంటి అంటే ఈయన ఏమని చెప్పాడు, అధికార విభజన జరగాలి అని చెప్పాడు. మొదటి అంశం ఏమిటి అంటే మాంటెస్క్యూ సిద్ధాంతం ప్రకారము మనకి ఉండవలసినటువంటి అంశం ఏంటి, అధికార ప్రదర్శన సిద్ధాంతంలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే అధికార విభజన ఉండాలి. రెండోది ఏంటి, ఈ విభజన ఎలా జరగాలి అంటే సంతులితముగా ఉండాలి. సంతులితము అంటే ఏంటి, సమానంగా ఉండాలి. ప్రభుత్వ శాఖల మధ్య అధికార విభజన జరగాలి. జరిగిన తర్వాత ఆ శాఖలకు అప్పగించినటువంటి అధికారాలు లేదా బాధ్యతలు లేదా విధులు ఏవైతే ఉన్నాయో అవి ఏ ఒక్క శాఖ కంటే ఎక్కువగా కలిగి ఉండకూడదు. ప్రతి శాఖ సమానమైనటువంటి అధికార నిర్వహణని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని సంతులితము అంటే ఈక్వాలిటీ అన్నాడు. అలా చెప్పడం జరిగింది. మూడో అంశం తీసుకున్నట్లయితే ఏమిటి అంటే అధికార పరిధిని నిర్ణయించాలి. అధికార పరిధి నిర్ణయం అంటే ఇక్కడ ఏంటి, పరిధి నిర్ణయము అంటే విషయం తీసుకున్నట్లయితే ఏ శాఖకి ఏ బాధ్యతలు ఇవ్వబడాలి అన్నది స్పష్టం చేయబడి ఉండాలి. మొదటిది అధికార విభజన జరగాలి. రెండోది 3 శాఖలకి సమానంగా విభజన ఉండాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకో విషయం మూడోది ఏంటి, మొదటి అధికార విభజన, రెండోది సంతులిత విభజన, మూడోది ఏమిటి అంటే అధికార పరిధిని స్పష్టంగా నిర్ణయించాలి. ఎవరికి ఏ అధికారాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పాడు. ఇలా ఈ మూడింటి గురించి చెప్తూ స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథంలో ఆయన ఏమని చెప్పాడు, ఎందుకు చెప్పాడు ఈ సిద్ధాంతాన్ని మనం చూసినట్లయితే 2 ప్రధానమైన లక్ష్యాలు. ఒకటి ఏమిటి అంటే స్వేచ్ఛను పరిరక్షించడం, ప్రజల యొక్క స్వేచ్ఛను పరిరక్షించడం. రెండోది ఏంటి, నిరంకుశత్వాన్ని నివారించడము. నిరంకుశత్వం అనేటువంటి దాన్ని మనకు అదుపులో పెట్టడం, నివారించడం, అదుపులో ఉంచడం. ఈ 2 ప్రయోజనాల కోసమే ఆయన అధికార ప్రదర్శన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎందుకని చెప్పాడు, ఆయన సిద్ధాంతంలో ఏమని చెప్తున్నాడు అంటే స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథంలో ఏమని చెప్పాడంటే 3 అధికారాలు అంటే చట్టాన్ని చేయడము, దాన్ని అమలుపరచడము, న్యాయ నిర్వహణ చేయడము. ఈ 3 అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో లేదా ఒక సంస్థ చేతిలో ఉండిపోయినట్లయితే నిరంకుశత్వం ఏర్పడుతుంది. అలా నియంతృత్వం నిరంకుశత్వం ఏర్పడినట్లయితే ప్రజల స్వేచ్ఛ పోతుంది అని భావించాడు అనమాట. అందుకే ఆయన అందులో ఏమని చెప్పాడంటే
ఇక్కడ గమనించాలి, ప్రభుత్వ శాఖలు 3 అని చెప్తున్నాం కదా. ఈ 3 శాఖల్లో ఏ 2 అధికారాలు కలిసి ఉన్నా నిరంకుశత్వం వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు తీసుకున్నట్లయితే శాసన నిర్మాణము కార్యనిర్వహణ ఒక చేతిలో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు చట్టం చేసేవాడు అమలుపరిచేవారు ఒకళ్ళే అవుతున్నారు. అంటే చట్టాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చట్టాన్ని అమలుపరిచే వాళ్ళు అయితే ఏమవుతుంది అంటే నిరంకుశత్వం ఏర్పడుతుంది. ఎందుకని? వాడు తను చేసినటువంటి చట్టాన్ని బలప్రయోగపరుతైనా సరే అమలుపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని 2 అధికారాలు ఒకరి చేతిలో ఉండకూడదు అన్నాడు. అలాగే ఇంకోటి ఏంటి? శాసన నిర్మాణము న్యాయ నిర్వహణ ఈ 2 అధికారాలు ఒక చేతిలో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే చట్టం చేసినప్పుడు తప్ప గొప్ప మంచి చెడో జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇప్పుడైతే మనకి చట్టం వల్ల ఇబ్బంది కలిగితే పౌరులు న్యాయస్థానాన్ని నిర్ణయించుకుంటే అప్పుడు న్యాయస్థానం ఆ చట్టం వల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆ చట్టాన్ని అమలు జరగకుండా అడ్డుకుంటుంది. ఆ విధంగా న్యాయ నిర్వహణ చేస్తోంది న్యాయశాఖ. కానీ ఈ సిద్ధాంతానికి ముందు మనం గమనించినప్పుడు శాసన నిర్మాణ విధి న్యాయ విధి 2 విధులు ఒకే వ్యక్తి చేతిలో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? ఎవరైతే చట్టం చేశారో ఆ చట్టానికి అర్థవివరణ చెప్పేటప్పుడు కానీ ఆ చట్టాన్ని అమలుపరుస్తున్నప్పుడు ఏర్పడే సమస్యలు కానీ పట్టించుకోరు. వాళ్ళు న్యాయం ఏం చెప్తారు? ఎవరు తను చేసిన తప్పును తను ఒప్పుకోడు కదా. తన తప్పును తాను తెలుసుకోగలిగితే బ్రహ్మదేవుడు అంతటి వాడు ఉంటారు. అలా ఎవరు ఉంటారు. అందుకని ఏంటంటే రాజు అనేవాడి చేతిలో చట్టం చేసే అధికారం ఉండి న్యాయం చెప్పే బాధ్యత కూడా 2 చేతిలో ఉన్నట్లయితే తన చట్టాన్ని తప్పుగా ఉందని కానీ ఎప్పుడు కూడా తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. అందుకని 2 విధులు న్యాయ నిర్వహణ శాసన నిర్మాణం ఒక వ్యక్తి చేతిలో ఉన్నా కూడా జరిగేది నిరంకుశత్వము స్వేచ్ఛపోవడమే అని మాంటెస్క్యూ అభిప్రాయపడ్డాడు. ఈ విధంగా ఈ 2 విధులు ఒక చేతిలో ఉండకూడదు, ఈ 2 విధులు కూడా ఒక చేతిలో ఉండకూడదు అన్నాడు. పోనీ కార్యనిర్వహణ న్యాయ నిర్వహణ ఒక చేతిలో ఉన్నట్లయితే స్వేచ్ఛ పరిరక్షించబడుతుందా అంటే ఉండదు. ఎందుకంటే చట్టాన్ని అమలుపరిచేవాడు బలవంతంగానే అమలుపరుస్తాడని మనం అంటున్నాం కాబట్టి తను ఏదనుకున్నాడో దాన్ని అమలుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అతను కూడా న్యాయం చేయలేడు. కాబట్టి కార్యనిర్వహణ న్యాయ నిర్వహణ కూడా 2 విధులు కూడా ఒక చేతిలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయాన్ని మాంటెస్క్యూ వ్యక్తం చేస్తూ ఈ మూడు విధులుగా విభజన చేసి ఒక్కొక్క విధిని ఒక సంస్థకు అప్పగించినట్లయితే అప్పుడు వారి విధుల్లో అవి స్వేచ్ఛగా అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? సంతులితం ఉండాలన్నాడు కదా. ఏ ఒక్క శాఖ యొక్క విధులు ఏ ఒక్క శాఖ కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఎవరికైనా సమానమైనటువంటి అధికారాలు ఉండాలి. ఉండడమే కాకుండా ఏంటి అంటే వాటి యొక్క అధికారాలు స్పష్టంగా నిర్ణయించి వాటి పరిధిలో అవి స్వేచ్ఛగా నడుచుకునేలాగా ఉండాలి అని చెప్పాడు. అంటే వాటి పరిధిలో అవి స్వేచ్ఛగా ఉండాలి. ఏ ఒక్క శాఖ పైన ఇంకొక శాఖ యొక్క ఆధిపత్యం కానీ ఆధిక్యత కానీ ఉండకుండా ఏ శాఖ ఆ శాఖ తన విధులను తన పరిధిలో స్వేచ్ఛగా నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించడం అనేది ఈ సిద్ధాంతంలో ముఖ్యమైన విషయము అని చెప్పి మాంటెస్క్యూ ప్రతిపాదించడం జరిగింది. సో ఈ విధంగా మాంటెస్క్యూ అధికార ప్రదర్శన సిద్ధాంతం ప్రతిపాదించిన తర్వాత ఈ సిద్ధాంతం యొక్క ప్రభావం ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రపంచం మీద ఈ సిద్ధాంతం యొక్క ప్రభావానికి లోనైనటువంటి వాళ్ళు ఎవరు అని మనం చూసినట్లయితే మొట్టమొదట అమెరికా రాజ్యాంగ నిర్మాతలని చెప్పుకోవాల్సింది. అమెరికాలో బ్లాక్స్టన్ అనేటువంటి రాజ్యాంగ నిర్మాత ఈ సిద్ధాంతాన్ని సమర్థించడం వల్ల జరిగింది. సో అమెరికా రాజ్యాంగ నిర్మాతలపైన ఈ సిద్ధాంతం యొక్క ప్రభావం ఉండడం వల్ల వాళ్ళు రాజ్యాంగంలో ఈ సిద్ధాంతానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చేశారు. ఆ విధంగా వాళ్ళు ఈ అధికార బహిష్కరణ సిద్ధాంతాన్ని రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం ద్వారా అమెరికాలో మనకి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ 3 శాఖల యొక్క విధులు వేరుపరచబడడం అనేది జరిగింది. అలాగా అమెరికాలో అధికార బహిష్కరణ సిద్ధాంతం అమలు జరగడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అంటే అధ్యక్ష పాలన అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అధికార బహిష్కరణ సిద్ధాంతం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి పాలనా వ్యవస్థ ఏంటి అంటే అధ్యక్ష పాలనా వ్యవస్థ అనేది మనకి వచ్చింది. ఈ అధ్యక్ష పాలనలో ఏమిటి అంటే శాసన నిర్మాణ శాఖ తన బాధ్యతని, కార్యనిర్వాహక శాఖ తన బాధ్యతని, న్యాయశాఖ తన బాధ్యతని అనిపిస్తుంది తప్ప ఏ శాఖ పైన ఏ శాఖ యొక్క ఆధిపత్యం అన్నది ఉండదు. అంటే అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఈ సిద్ధాంతానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఈ సిద్ధాంతాన్ని అమలుపరిచారు. అలాగే ఫ్రాన్స్లో కూడా అధ్యక్ష పాలన వచ్చింది. ఫ్రాన్స్ రాజ్యాంగ నిర్మాతలు కూడా ఎందుకంటే ఇతను ఫ్రెంచ్ దేశస్తులే కదా, అధికార బహిష్కరణ సిద్ధాంతం ఆ దేశం నుండే వచ్చింది కాబట్టి ఆ దేశ రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ సిద్ధాంతానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఫ్రాన్స్లో మనకి సిద్ధాంతం యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి అమెరికా, ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశాల్లో ఈ సిద్ధాంత ప్రభావం ప్రధానంగా ఉంది. అయితే మన దేశ రాజ్యాంగం మీద ఈ సిద్ధాంతం యొక్క ప్రభావం ఉందా అంటే ఇది మనకి కనిపించదు. ఈ సిద్ధాంతం మన దేశ రాజ్యాంగం మీద లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే దానికి సంబంధించిన విషయాలు తర్వాత చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి ఏమిటి అంటే సిద్ధాంతం యొక్క ప్రభావం ప్రధానంగా ఏ దేశంలో ఉందో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి
మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది కూడా మనం చూసుకోవాలి. చూసినట్లయితే అధికార ప్రదర్శన సిద్ధాంతం వలన ఒక ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనము అంటే ప్రభుత్వ శాఖల మధ్య స్పష్టమైనటువంటి అధికార విభజన జరగడం, ఏ శాఖ మరొక శాఖ మీద ఆధిపత్యం లేకుండా తన పనిలో తను స్వతంత్రంగా ఉండగలడం అనే దానివల్ల ప్రజాస్వేచ్ఛ రక్షించబడుతుంది. అది మాత్రం కరెక్ట్, అది గ్యారంటీ. అందుకని ప్రజాస్వేచ్ఛకు రక్షణ అవకాశం ఇచ్చినటువంటి సిద్ధాంతంగా అధికార ప్రదర్శన సిద్ధాంతాన్ని మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి ఈ ప్లస్ పాయింట్ మనం పక్కన పెట్టేస్తే విమర్శకులు చాలా విమర్శలు చేశారు ఈ సిద్ధాంతాన్ని. మాంటెస్క్యూ సిద్ధాంతం మీద ఉన్నటువంటి లోపాలను వాళ్ళు వివరించి చూపించారు. అందులో మొట్టమొదటి మనం చెప్పాల్సినటువంటి లోపం ఏమిటి అని చూసినట్లయితే స్పష్టమైన అధికార విభజన కుదరదు అంటారు విమర్శకులు. ఇది సిద్ధాంతం ప్రకారము ఇలాగా వాటర్ టైప్ కంపార్ట్మెంట్స్ లాగా ఏ శాఖకు ఆ శాఖ అధికారాలు అందించేసి ఒక శాఖతో ఒక శాఖకి సంబంధం లేకుండా చేసేయాలి. అలా చేయడం అంటే మనకి జరిగినట్లయితే ఏమిటి అంటే ఇలా మూడు వ్యవసాయకు వాళ్ళ అధికారాలు ఇచ్చేస్తే ఒక శాఖతో సంబంధం లేకుండా కుదరదు. ఎందుకంటే ఆధునిక కాలంలో ఈ శాఖల మధ్య పరస్పర సంబంధాలు అనేవి ఉన్నాయి. అంటే అలా ఉండడం వల్లే మనకి వ్యవస్థకి ఒక సమతుల్యత, వ్యవస్థ నడవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఏమిటంటే ఇలా విడదీసి ఏర్పాటు స్పష్టంగా విభజన చేయడం కుదరదు అన్నది విమర్శకుల యొక్క అభిప్రాయం. అంతెందుకు వాళ్ళు ఏమంటున్నారు, విమర్శకులు ఏమంటున్నారంటే అమెరికా రాజ్యాంగం సిద్ధాంతం వల్ల ప్రభావితమయ్యి అమెరికా రాజ్యాంగంలో సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అంత స్పష్టంగా దేనిగా విభజన చేసేసి ఉంచడం కుదరదు అనే విషయాన్ని అమెరికా రాజ్యాంగ నిర్మాతలే గుర్తించారు. అందుకని గుర్తించి వాళ్ళు ఏం చేశారు అంటే అమెరికా రాజ్యాంగంలో మరొక సిద్ధాంతానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చారు. అదేమిటి అంటే నిరోధ సమతౌల్య సిద్ధాంతము అనేటువంటి దానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. నిరోధ సమతౌల్యము అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఏమిటి దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇప్పుడు మాంటెస్క్యూ సిద్ధాంతానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అక్కడ ఏం జరిగింది, అమెరికాలో శాసనసభకి ఎన్నికలు జరుగుతాయి, శాసనసభ సభ్యులు ఎన్నుకోబడతారు, శాసనసభ ఏర్పడుతుంది. అలాగే కార్యనిర్వాహక శాఖ అంటే కార్యనిర్వాహక శాఖలో మనకు ఉండేవాడు ఎవరు అంటే అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతాయి, అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి, అధ్యక్షుడు ప్రజల చేత ఎన్నుకోబడతాడు. సో అధ్యక్షుడు వస్తాడు. ఇక న్యాయశాఖ ఏర్పాటు అవుతుంది. సో ఈ విధంగా శాసనసభకి కార్యనిర్వాహక శాఖకి అసలు సంబంధం లేకుండా ఏర్పడింది ఈ సిద్ధాంతం వల్లే. శాసనసభ ప్రజల చేత ఏర్పడుతుంది, అధ్యక్షుడు ప్రజల చేత ఏర్పడటం అనేది జరుగుతుంది అధ్యక్ష పాలన. ఆ విధంగా ఏర్పడినప్పుడు ప్రజల చేత ఏర్పడిన రెండు శాఖలు కూడా ఇక్కడ ఎవరి మటుకు వాళ్ళు అధికారాన్ని కలిగి ఉంటున్నారు. అయితే సిద్ధాంతం ప్రకారం కానీ వాస్తవంలో ఏం జరుగుతుందంటే అది అలా కుదరదంటున్నారు కదా. అందుకనే వాళ్ళు ఇది ప్రాధాన్యత ఇచ్చారని చెప్తున్నారు నిరోధ సమతౌల్యం. దాని ప్రకారం ఏమిటి అంటే శాసనసభకి అధ్యక్షుడు మెసేజ్ పంపిస్తూ ఉంటాడు. శాసనసభ చట్టం చేస్తుంది అనుకో, దానికి ఇది చట్టం తయారు చేయడం. అలా చట్టం తయారు చేసినప్పుడు అధ్యక్షుడు తన యొక్క సందేశాలని శాసనసభకు పంపించడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా ఉండాలి చట్టం అనే అభిప్రాయాన్ని చెప్పేటువంటి అవకాశం అక్కడ ఉంది. అంటే మరి శాసనసభ విధుల్లో అధ్యక్షుని యొక్క ప్రమేయం ఏర్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే శాసనసభ చేసినటువంటి చట్టం అమల్లోకి రావాలి అంటే అధ్యక్షుని యొక్క ఆమోదం అనేది అవసరం. సో అలాగా అధ్యక్షుల ఆమోదం లేదే చట్టాలు అమలు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే శాసనసభ పైన అధ్యక్షుని యొక్క ప్రభావం అనేది ఉంది అని మనం చెప్తున్నాం. అలాగే అధ్యక్షుడు ఇతర దేశాలతో ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకున్నారనుకో, అలాగే న్యాయమూర్తులను నియమించారనుకోండి, అవన్నీ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించినప్పుడు ఆ నియామకాలు, అలాగే శాసనసభలో మనకి ఇక్కడ అమెరికన్ పార్లమెంటరీ కాంగ్రెస్ అని పిలుస్తారు. ఈ కాంగ్రెస్లో రెండు సభలు ఉంటాయి. మొదటిది సెనేట్ అని, రెండోది ప్రతినిధుల సభ అని చెప్పి మనం చెప్తాం. ఈ సెనేట్ సభ్యుల్ని నియమించేది ఎవరంటే అధ్యక్షుడు సెనేట్ సభ్యులు నియామకాలు చేస్తున్నప్పుడు దాన్ని, అలాగే కోర్టు న్యాయమూర్తులు నియమిస్తున్నప్పుడు వాటిని ఆ నియామకాన్ని, అలాగే ఇతర దేశాలతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే అధ్యక్షుడు ఆ ఒప్పందాలు, ఇవన్నింటినీ కూడా మనకి ఈ సెనేట్ ఆమోదం తెలపాలి. సెనేట్ యొక్క ఆమోదం ఉండాలి, శాసనసభ యొక్క ఆమోదం అనేది ఉండాలి. ఆమోదం లేని అవేవి కూడా అమల్లోకి రావు. అంటే అధ్యక్ష వ్యవహారాలపైన కూడా శాసనసభ యొక్క ప్రమేయం అనేది మనకి ఉంటుంది. అలాగా ఏర్పడింది. అంటే ఒక శాఖ చేసినటువంటి పనిని నిరోధిస్తూ ఇంకో శాఖ నిర్ణయం తీసుకోవడం అనేది సమతౌల్యాన్ని తీసుకురావడం అవుతుంది. ఆ విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి సిద్ధాంతం అక్కడ అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే న్యాయశాఖ ఉంది. న్యాయశాఖ మనకి అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే శాసనసభ చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే అవి అమలు జరగవు అని చెప్పి తీర్పిస్తుంది న్యాయశాఖ. అంటే న్యాయ సమీక్ష చేసే అధికారం అమెరికా సుప్రీంకోర్టుకు ఉంది. అమెరికా సుప్రీంకోర్టుకు ఉన్న న్యాయ సమీక్షను ఆధారం చేసుకుని ఇతర దేశాల్లో కూడా కోర్టును న్యాయ సమీక్ష చేసే అధికారం ఇవ్వడం
అందుకని న్యాయ సమీక్షాధికారం ఉండడం ద్వారా మిగిలిన 2 శాఖల యొక్క వ్యవహారాలను అధికారుల్లో ఉంచేటువంటి బాధ్యత తనకి ఏర్పడింది. ఆ విధంగా ఏ శాఖగా శాఖ విడివిడిగా తన విధులు నిర్వహించుకోకుండా ఒక శాఖ యొక్క వ్యవహారంలో మరొక శాఖ తలదూర్చేటువంటి పరిస్థితి, దాని ద్వారా సమతౌల్యం ఏర్పడేటువంటి పరిస్థితిని అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ విరోధ సమతౌల్య సిద్ధాంతాన్ని రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు అనే దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, వాళ్ళ సిద్ధాంతం వల్ల ప్రభావితులు అధికార విభజన అనేది చేసినా అది పూర్తిగా అధికార విభజన చేయడం కుదరదు అనేటువంటి విషయం అర్థం చేసుకుని వాళ్ళ సిద్ధాంతాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అందుకని ఏమిటి అంటే, మాంటెస్క్యూ అధికార విభజన సిద్ధాంతం మీద ఉన్న మొట్టమొదటి విమర్శ ఏమిటి అంటే, పూర్తిగా దేనికి అది సరిహద్దులు నిర్ణయం చేసినట్లుగా అధికార విభజన చేయడం కుదరదు అనేటువంటి విషయాన్ని వివరించడం జరుగుతుంది. అలాగే రెండోది ఏమిటి అంటే, ఈ రకంగా ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఈ విధంగా అధికార విభజన జరిగింది అంటే కనుక మనం పూర్తిగా దేనికది సంబంధం లేకుండా ఎవరి అధికారాలు వాళ్ళకి, ఎవరి పరిధిలో వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి, ఒకదాని మీద ఒకదానికి అదుపాజ్ఞలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని పూర్తిగా అమలుపరచడం అనేది జరిగినట్లయితే ఏమవుతుంది అంటే, మనకి ఇబ్బందులు ప్రతిష్టంభన ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలు మనకి చెప్తున్నారు. ఇప్పుడు లీకాక్ అనేటువంటి ఒక రాజనీతి పండితుడు కూడా అదే చెప్తున్నాడు. ఈ విధంగా దేనికది పూర్తిగా విభజన చేసేసినట్లయితే 3 శాఖలు కూడా ప్రజల చేత ఎన్నికవ్వాలి. శాసనసభ ప్రజల చేత ఎన్నికవ్వాలి, కార్యనిర్వాహక శాఖ కూడా ప్రజల చేత ఎన్నికవ్వాలి, అలాగే న్యాయశాఖ కూడా ప్రజల చేత ఎన్నికవ్వాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అని చెప్తున్నప్పుడు ప్రతి వ్యవస్థ కూడా ప్రజల చేత ఏర్పడి ప్రజలకే బాధ్యత వహించేటువంటి విధానం ఉండాలి. అలా చూసినప్పుడు ఇక్కడ ఏంటి, న్యాయశాఖ అనేది సాధారణంగా ఇంచుమించు అన్ని దేశాల్లోనూ కూడా ప్రజల చేత ఏర్పడదు. ఆ దేశ అధ్యక్షుడు న్యాయమూర్తిని నియమించడం అనేది అక్కడ అమెరికాలోనూ మన ఇండియాలోనూ అలాగే ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది. అందుచేత న్యాయశాఖ ప్రజల చేత ఏర్పడకుండా మిగిలిన 2 శాఖలు అవసరమైతే ప్రజల చేత ఏర్పడే విధానం అనేది ఉంది. కాబట్టి ఇది చూసినప్పుడు మనకి ఏమిటి అంటే, ఏ శాఖ ప్రజల చేత ఏర్పడడం అనేది జరిగితే అప్పుడు 3 శాఖలు కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకదాని యొక్క నేను ప్రజల చేత నా నిర్ణయాన్ని న్యాయశాఖ కొట్టేసింది అనుకున్నాం. అంటే శాసనసభ నిర్ణయాన్ని న్యాయశాఖ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కొట్టేస్తే అప్పుడు శాసనసభ ఏమంటుంది, నేను ప్రజల చేత ఎన్నికైన సభనే కదా, నేను నిర్ణయం తీసుకున్నానంటే ప్రజలు తీసుకున్నట్టే లెక్క, నా నిర్ణయాన్ని కొట్టేసే అధికారం నీకు ఎక్కడ దొరికింది, నేను ప్రజల చేత ఎన్నికయ్యాను కాబట్టి నాకు నీ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం నాకుందని న్యాయశాఖ అనుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రభుత్వ శాఖల మధ్య మనకి ఏమిటంటే ప్రతిష్టంభన ఏర్పడుతుంది. నేనంటే నేను అనుకునేటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆ విధంగా పూర్తిగా మనకి విభజన చేసేసినట్లయితే ప్రతిష్టంభన ఉంటుంది అనేటువంటి విషయాన్ని లీకాక్ అనేటువంటి పండితులు, అలాగే జేఎస్ మిల్, జాన్ స్టూవర్ట్ మిల్ అనేటువంటి బ్రిటిష్ రాజనీతివేత్త, ఆయన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇది అసందర్భం అనేటువంటి విషయాన్ని విమర్శకులు వ్యక్తం చేస్తూ వచ్చారు. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే, మనకి అధికార ప్రదర్శన సిద్ధాంతాన్ని చెబుతున్నప్పుడు ఆయన ఏ దేశం వెళ్ళి ప్రభావితులయ్యారని మనం చెప్తున్నాము, బ్రిటన్ వెళ్ళాడు. అక్కడ బ్రిటన్లో ప్రజలు స్వేచ్ఛగా ఉండడాన్ని గమనించి మరి ఫ్రాన్స్ వచ్చి అధికార సిద్ధాంతం ప్రతిపాదించారు. కానీ ఇది ఏంటి అంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన పొరపాటు పడ్డాడు అని విమర్శకులు అంటున్నారు. ఎందుకని పొరపాటు పడినట్టే నిజంగానే. కారణం ఏంటి అంటే, బ్రిటన్లో ఉన్నది ఏమిటి అంటే అధ్యక్ష పాలన కాదు, అక్కడ ఉన్నది పార్లమెంటరీ ప్రభుత్వం. మరి ప్రభుత్వానికి సంబంధించి 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. మీరు ముందు సెమిస్టర్లో కూడా ఈ 2 ప్రభుత్వ వ్యవస్థల గురించి నేర్చుకున్నారు. సో పార్లమెంటరీ ప్రభుత్వము, అధ్యక్ష పాలన. పార్లమెంటరీ ప్రభుత్వం ఏ దేశంలో ఉంటుంది అంటే బ్రిటన్లో ఉంది. బ్రిటన్ పుట్టినీళ్ళు అని చెప్తారు. పార్లమెంటరీ వ్యవస్థకి పుట్టినీళ్ళు బ్రిటన్ అని చెప్తారు. సో బ్రిటన్లో ఉంది పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ. ఈ పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థల దేశంలో ఏమిటి అంటే, ఈ శాసన నిర్మాణ శాఖకి, కార్యనిర్వాహక శాఖకి అవినాభావ సంబంధం. అంటే మన ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు శాసనసభకి ఎన్నికలు జరుగుతాయి. శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీయే మన ప్రభుత్వంగా ఏర్పడుతుంది. అంటే కార్యనిర్వాహక శాఖని ప్రభుత్వం అని చెప్తాం. ఈ కార్యనిర్వాహక శాఖలో ఉండేది ఎవరంటే అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ప్లస్ ప్రధానమంత్రి, మంత్రి మండలి, ఉద్యోగులు. ఈ 3 కలిపితేనే మనకి దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రులు, ఉద్యోగులు 3 కలిపి కార్యనిర్వాహక శాఖ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి, మంత్రులనే మనం వాడికి ఏమని పిలుస్తామంటే ప్రభుత్వం అని పిలుస్తాం. అంటే కార్యనిర్వాహక శాఖనే మనం ప్రభుత్వంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం అని చెప్పబడుతున్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రి ఎలా వస్తారు పదవిలోకి అని చూస్తే, శాసనసభకు ఎన్నికలు జరగడము, అందులో ఎన్నికల్లో ఏ పార్టీకి అయితే మెజార్టీ వస్తుందో ఆ పార్టీయే ప్రభుత్వంగా ఏర్పడటము అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వం ఉన్నటువంటి దేశాల్లో కార్యనిర్వాహక శాఖ నుంచి, శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. పార్లమెంటరీ ప్రభుత్వం ఉన్న దేశాల్లో
శాసన నిర్మాణ శాఖ నుంచి కార్యనిర్వాహక శాఖ అనేది ఏర్పడుతోంది. కానీ మాంటెస్క్యూ చెప్పిన సిద్ధాంతాలు అమలుపరిస్తే అమెరికాలో ఏర్పడింది ఏమిటి? అధ్యక్ష పాలన ఏర్పడింది. అధ్యక్ష పాలన ప్రకారం ఏమిటి? ఏ శాఖకు ఆ శాఖ ప్రజల చేత ఏర్పడతాయి. ఒక శాఖ నుంచి ఇంకో శాఖ రావడం అనేది జరగలేదు. ఇది ఈ సిద్ధాంతంలో ప్రధాన లక్షణం. కానీ బ్రిటన్లో ఉన్నది ఒక శాఖ నుంచి ఇంకో శాఖ వచ్చే పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థను చూసి అతను పొరపాటు పడ్డాడు. అతను భ్రమకు లోనయ్యి అతను ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. అంతేక బ్రిటన్లో అసలు ఈ రకమైనటువంటి అధికార విభజన సిద్ధాంతం లేదు, దాని ప్రభావితమే వచ్చేసిన సిద్ధాంతాన్ని చెప్పడం అనేది ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం అని మన విమర్శకులు చెప్తున్నటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా అధికార ప్రదర్శన సిద్ధాంతంలో కొన్ని లోపాలని విమర్శకులు చెప్తున్నారు. అయితే మనకి విమర్శలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతం మనం ఉపయోగం లేదనడానికి లేదు. ఎందుకంటే ఈ సిద్ధాంతం వల్లే మనకి ఈనాడు ప్రభుత్వ శాఖలు ఏర్పడము, ఒక్కొక్క శాఖ ఒక విధిని నిర్వహిస్తూ ఉండడం, అయితే ఈరోజు సమతౌల సిద్ధాంతం అనేది రావడము, ఒక శాఖతో ఒక శాఖకి ఆధిపత్యం అనేది ఉండడం అనేది మనం ఈరోజు చూస్తాం. పైగా మాంటెస్క్యూ చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఏ శాఖ ఒక శాఖ కన్నా ఎక్కువ అధికారాలు కలిగి ఉండడం కుదరదు అన్నాడు, అలా ఉండకూడదు అన్నాడు. ఎవరి మటుకు వాళ్ళకి అధికారం ఇచ్చేసి స్పష్టంగా ఉండాలి. కానీ ఆచరణలో అలా జరగలేదు. ఆచరణలో ఏం జరిగింది అంటే కార్యనిర్వాహక శాఖ ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. శాసనసభ పైన కార్యనిర్వాహక శాఖ ఆధిపత్యం. ఈ రోజున ఏమిటి అంటే శాసనసభ అనేది ఒక సంగీత సభలో పక్క వాయిద్యం ఎలా ఉంటుందో, అంటే ప్రధానంగా పాట పాడేటువంటి సంగీతకారుడికి పక్కన మ్యూజిక్ ఇచ్చేందుకు వాయిద్యాలు ఎలా ఉంటాయో అలా అయిపోయింది శాసనసభ అనేటువంటి అభిప్రాయం ఈ రోజున మనకి ప్రముఖుల్లో కనిపిస్తుంది. ఎందుకని శాసనసభ అనేది కేవలం ప్రభుత్వానికి ఒక మెజారిటీ చూపించే సంస్థగా ఉంటుందే తప్ప నిజంగా నిర్ణయాలు తీసుకునే చట్టాలు చేసి అమలుపరచడంలో ఆధిక్యతను చూపించేది ఎవరు అంటే ఈ రోజున కార్యనిర్వాహక శాఖ అనే చెప్పాలి. ఎందుకని శాసనసభ తన విధైనటువంటి శాసన నిర్మాణ బాధ్యతని సమయం లేకపోవడం, తర్వాత సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ శాసన నిర్మాణ బాధ్యత సంబంధిత మంత్రులకు అప్పగించడం అనేది జరుగుతుంది. మంత్రులు కార్యనిర్వాహక శాఖలో భాగం. అంటే ఎవరికి అప్పగిస్తుంది? శాసన నిర్మాణ బాధ్యతని కార్యనిర్వాహక శాఖకి అప్పగిస్తుంది. ఈ విధంగా కార్యనిర్వాహక శాఖకి శాసన నిర్మాణ బాధ్యత అనేది ఈ రోజు రావడంతో నియోజిత శాసనాధికారం అనేది ఉంది అని మనం చెప్తున్నాం. అంటే దాని నియోజిత శాసనాధికారం ఉండడం వల్ల కార్యనిర్వాహక శాఖ చట్టాలు చేసి అమలుపరిచే బాధ్యత తీసుకుంటుంది. శాసనసభ కేవలం పక్క వాయిద్యంలాగా అది ఒక మెజార్టీ చూపించేటువంటి సంస్థగా మాత్రమే మిగిలిపోయింది అనేది ప్రముఖులకు అభిప్రాయం. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే కార్యనిర్వాహక శాఖ ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ రోజున కార్యనిర్వాహక శాఖ ఏదంటే అది ఆ విధంగా ఆధిపత్యం కొనసాగుతుంది. దీన్ని బట్టి మనం చూస్తే ఏ శాఖ విడివిడిగా పనిచేయడం కాకుండా కార్యనిర్వాహక శాఖ ప్రధానమైనటువంటి శాఖగా వ్యవహరించమని చూసినప్పుడు అధికార ప్రదర్శన సిద్ధాంతం పూర్తిగా అమల్లోకి రావడం కుదరదు అనేటువంటి విమర్శక అభిప్రాయం నిజం అనుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది మాంటెస్క్యూ సిద్ధాంతంలో కనిపించేటువంటి లోపాలు. అయితే లోపాలు ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతం చాలా విలువైందని మనం చెప్పాలి. ఎందుకంటే సిద్ధాంతం అనేది చెప్పడం వరకే పరిమితం అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో, అవన్నీ ఆచరణలోకి వస్తాయని మనం చెప్పలేము. ఇప్పుడు ఉదాహరణకి ప్లాటో, గ్రీక్ తత్వవేత్త ప్లాటో మనకి విద్యా విధానం ఒక దాన్ని వర్ణించారు. అది ఈనాటికి ఆచరణలో తీసుకురావడం అనేది కష్టమైనటువంటి విషయం. అలా సిద్ధాంతం అది మనకి ఉపయోగపడింది. ఆదర్శ రాజ్యాన్ని గురించి చెప్పారు, అది కూడా మనకి ఆచరణలో అసాధ్యమైనటువంటిదిగా తీసుకున్నాం. కానీ మాంటెస్క్యూ చెప్పిన అధికార ప్రదర్శన సిద్ధాంతము అది అమెరికా రాజ్యాంగం మాత్రమే ప్రభావితం చేయడం, వాళ్ళ ఆచరణలో తీసుకురావడం జరిగింది అంటే ఈ సిద్ధాంతం విలువైనటువంటి సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మాంటెస్క్యూ అధికార సిద్ధాంతం వచ్చిన తర్వాత 3 శాఖలు, ఆ 3 శాఖలకు సమాహారమే ప్రభుత్వము అనేటువంటి అర్థాన్ని మనం ఇంకా చెప్పుకోగలుగుతున్నాం. అంటే ప్రభుత్వ అంగాలు అని ప్రభుత్వానికి ఒక విలువ హోదా ఏర్పడింది అంటే అది సిద్ధాంతం వల్లే. ముఖ్యంగా స్వేచ్ఛ పరిరక్షించడం కోసం ఈ సిద్ధాంతం వచ్చింది కాబట్టి అటువంటి సిద్ధాంతం చాలా విలువైన సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మాంటెస్క్యూ అధికార ప్రదర్శన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మనకి ఎస్ఐ ప్రశ్న వస్తుంది, తప్పకుండా చదువుకోవాలి.